హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడే అవకాశం ఉందో మన విషయాన్ని ఒకసారి చూద్దామా. సో ఇక ఈరోజు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకైతే ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి ఎటువంటి క్లౌడ్స్ అయితే లేవని చెప్పేసి చూడవచ్చు. ఇక్కడ క్లియర్ స్కై అయితే ఉండడం జరిగింది. ఇక ఈరోజు వర్షానికి వస్తే మనకి ఎంటైర్డ్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి, నెక్స్ట్ మనకి దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం ఈరోజు అయితే ఎటువంటి రైన్స్ అయితే లేవని చెప్పేసి చూడవచ్చు. ఇక మెయిన్గా మనకి నెల్లూరు, అదేవిధంగా గూడూరు, కావలి ఆ మధ్యలో మనకి జస్ట్ చిరుజల్లు అనేది కురిసే అవకాశం అయితే 80% లేదు. రిమైనింగ్ 20%లో మాత్రమే మనకి చిరుజల్లు అనేది మధ్యాహ్నం ఒక 12 నుంచి 4 అయితే సమయంలో పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే మేఘం అనేది ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మేఘకృతమై ఉంటుంది ఆకాశం అంతా కూడా మనకని చెప్పుకోవచ్చు. తిరుపతి, పొద్దుటూరు, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు ఈ బార్డర్ మొత్తం ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి కడప, మెట్టపాలెం, పామూరు, గిద్దలూరు, నెల్లూరు, రాయచోటి, గూడూరు, కోడూరు ఇవన్నీ కూడా మనకి మేఘాకృతమై ఉంటుంది ఆకాశం అనేది. అంతకుమించి ఎటువంటి భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ పడే అవకాశం అయితే లేదని విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక చెప్పుకుంటూ పోతే మనకి ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి ఎంటైర్డ్ ఈ వీక్ మొత్తం చెప్పొచ్చండి. వారం రోజులుగా మనకి మళ్ళీ నెక్స్ట్ సండే వరకు ఎటువంటి వర్ష సూచన అయితే ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎటువంటి తుఫాన్ అయితే రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఇక ఉష్ణోగ్రత వివరాలు చూసుకుంటే, ఉష్ణోగ్రత వివరాలకు వస్తే మనకు ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ వారం మొత్తం కూడా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఎర్లీ మార్నింగ్ నమోదవుతున్నాయనే విషయాన్ని చెప్పాం. సో దీనివల్ల చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది. ఉత్తరాంధ్రలోని, అదేవిధంగా మనకి దక్షిణ రాయలసీమ జిల్లాల్లో దీని యొక్క తీవ్రత అనేది ఎక్కువ రూపంలో ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అదేవిధంగా ప్రజెంట్ అయితే కొనసాగడం జరుగుతుందన్నమాట. సో ఎక్కువ మొత్తంలో మనకి చలి తీవ్రత అనేది ఎంటైర్డ్ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా బొబ్బిలి, పాలకొండ, రాజాం, గజపతి నగరం, అరకు వ్యాలీ, పాడేరు, చింతనపల్లి, అదేవిధంగా నర్సీపట్నం ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత అనేది విడిచిపడుతుందని చెప్పేసి చూడవచ్చు. అదేవిధంగా మనకి దక్షిణ రాయలసీమ జిల్లా హిందూపూర్, అదేవిధంగా మదనపల్లి, కదిరి, అదేవిధంగా రాయచోటి, కోడూరు, తిరుపతి ఇవన్నీ కూడా మనకి అతి తక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనివల్ల మనకి చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుందనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఏదైనప్పటికీ కూడా చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఇది మరొక 10 days వరకు ఇదే విధంగా పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి తుఫాన్లు అయితే రావట్లేదంటే భయాందోళన చెందొద్దు. రైతు సోదరులు ఎవరైతే వరిసేలు కాపుకి వెళ్తారో వాళ్ళు అయితే ఆ రైతు మూటలు ఏవైతే ఉంటాయో దాని కాపు కోసం పొలాల్లో వెళ్తారు. సో వారైతే తగు జాగ్రత్తలు తీసుకోండి. చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ పదే చెప్పొచ్చు. మనకైతే ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మొద్దండి. చూశారు కదా 16, 17, 18లో మనకైతే ఎటువంటి తుఫాన్ రాలేదు. అట్లీస్ట్ ఒక చిన్న చిరుజల్లు కూడా పర్లేదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ థంబ్నెయిల్స్ అనేవి యూట్యూబర్స్ అయితే థంబ్నెయిల్స్ అనేవి భయంకరంగా పెట్టేస్తున్నారు. దానివల్ల వ్యూస్ పెరిగిపోతున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సో మనది డబ్బుల కోసం పెట్టలేదు, మనం రైతు సోదరుల కోసం మాత్రమే పెట్టగలిగాం. మన ఎవరైతే చిన్న చిరు వ్యాపారస్తులు, మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, అదేవిధంగా మన రైతు సోదరుల కోసం మాత్రమే మన ఛానల్ క్రియేట్ చేయబడింది. దీన్ని గమనించగలరు. దీనివల్ల మనకైతే ఎటువంటి ఇన్కమ్ గురించి ఆశించి పెట్టలేదు. ఆ విషయాన్ని మీరు చూడొచ్చు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విలువైన సమాచారాన్ని వినియోగించుకుంటారని నా మనవి. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.